సంతతి కలగవాలని అనొచ్చు, భార్యయే సాధనము. చాలా సింపుల్గా ఇచ్చారు. సృష్టి మొత్తం అంతా కూడా భగవంతుడి సంతతి కదా. అందుకని సంతతి కలాయి అనేటైతే ఏమవుతుంది, భార్య లేకుండా సంతతి ఎవడు పొందుతాడండి. భార్య అనేటువంటి ఉంటేనే భర్తకి సంతతి అనేటువంటిది సాధ్యపడుతుంది. అట్లే బ్రహ్మకు సృష్టింపు వలన బుద్ధి కలుగుటకు సరస్వతి కారణమైనది. బ్రహ్మ మనస్సున సృష్టి చేయవలను అని సంకల్పము కలిగింపదలచి సరస్వతి దేవిని సృష్టి పంపించను. సరస్వతి దేవిని పంపించట. నారాయణుడికి యొక్క సామర్థ్యం అది. ఆయన ఏం చేశాడంటే బ్రహ్మ మనస్సులో సృష్టి చేయాలనేటువంటి సంకల్పం కలిగింపదలిచాడు. దానికి ఏం చేశాడు, సరస్వతీ దేవిని పంపించను బ్రహ్మ దగ్గరికి. బ్రహ్మకు సృష్టింపవలన సంకల్పం స్వయంగా కలగదు. అదేమిటండి, సరస్వతీ దేవి సంకల్పం కలిగించేదాకా ఆయన కలగలేట బ్రహ్మగారికి సృష్టించాలని. ఎందుకంటే మనం ముందు సంకల్పించుకొని మన సంకల్పం ప్రకారం ఈ అభిప్రాయాన్ని మనం పుట్టించుకున్నాం. ట్రై చేయండి ఎవరైనా సరే, ఇంపాసిబుల్. మనం నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రలోకి వెళ్ళే వరకు ఎన్ని అభిప్రాయాలు వస్తుండే మనసులోకి బోళ్ళు వస్తాయి. ఈ అభిప్రాయాలన్నీ కూడా మనం సంకల్పించుకుంటే వచ్చాయా, అవి అలా శరవేగంతో వచ్చేస్తుంటాయి అభిప్రాయాలన్నీ. మన మనసులో గోచరిస్తుంది, మనకు కనబడుతుంది మన సంకల్పం. నాకు ఈ సంకల్పం కలిగింది, ఈ ప్రపోజల్ కలిగింది అని మనం ఎప్పుడు అనుకుంటాం. సంకల్పంగా మనకు వచ్చింది సంకల్పం వచ్చింది అనుకుంటాం, కానీ రాకముందు మనకి ఈ సంకల్పం రావాలి అని మాత్రం తచ్చినా రాదు. మన మనసులోకి అభిప్రాయం వచ్చింది, ఓకే, కానీ ఎక్కడి నుంచి బయలుదేరాలి కదా. ఎక్కడి నుంచి బయలుదేరింది, బయలుదేరిన స్థానం ఎక్కడ అంటే అంతటా ఇమిడి ఉన్నటువంటి స్థానం. అంతేమిటి, అంతటా ఇమిడి ఉండేది ఎవడు, అంతర్యామి ఏంటి, భగవంతుడు. అందుకని ఆయన చేతిలో ఉంటుంది. భగవంతుడి నుంచి బయలుదేరి మనసులోనికి ప్రసరించు కనుక దాన్ని సరస్వతి అందురు. అది ఇక్కడ తీసుకొచ్చారు. సరస్వతి అంటే ఏమిటి, సరప్రసరణే అంటే ప్రవహించు స్వభావం కలిగినటువంటిది కాబట్టి సరస్వతి అంటారు. బయలుదేరి మన మనసులోకి ప్రసరిస్తుంది కనుక అలా ప్రసరించినది కాబట్టి సరస్వతి అని అర్థము అన్నారు.